చెంగిచెర్లలో మరి రైల్వే ట్రాక్ పైన 3 కూడా చెప్పలేము. తల్లితో పాటు తల్లి ఒడిలో చితికిపోయిన 2 బిడ్డలు. ఈ సంఘటన అయితే 2 తెలుగు రాష్ట్రాలను కూడా కలిచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఏం జరిగింది అని ఒక రీతిలో మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు కూడా ఏం తెలియలేని పరిస్థితి అనుకోవాలి. కానీ ఏం కష్టం వచ్చింది ఆ తల్లికి, మరి పిల్లలకి ఏం బాధ వచ్చింది? విజయశాంతిరెడ్డి భర్త మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మనము ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేము. కాకపోతే ఎలా ఉండేది ఏంటి, లాస్ట్లో ఏమన్నా మాట్లాడారా ఏంటి అనే కోణంలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది సార్? చనిపోయారనా? 31 8:30 అట్లా వచ్చింది. 8:30 అట్లా వచ్చింది. ఎవరు చేశారు సార్ ఫోన్? మా బొమ్మది చేశాడు. ఓకే సార్, లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? ఏం చెప్పలేదు. మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు సార్, పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? 27 పాప మాట్లాడింది. సార్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, మొన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే, ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. అంటే పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్ట వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక అది దేవుడు రాశాడు అంతే, దాన్ని ఏం చేయాలి. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా, అది మాత్రం తెలియదు. ఓకే సార్. అమ్మ, మీరు మీ కోడలతో ఎప్పుడు మాట్లాడారు? పండగకి రమ్మన్నారు, సంక్రాంతికి. మన్మడు రమ్మన్నాడు, ఇయ్యబ్రాలు రమ్మన్నాడు. మాకు చేతనైతే లేదని పోలేదమ్మా, అంతే. సంక్రాంతికి మాట్లాడి నా కోడలు రానత్తయ్య అన్నది. సరే అని చెప్పినాం, కానీ నా ఆరోగ్యమే సహకరించలేదు, నేను వెళ్ళలేదమ్మా. మేము ఇద్దరేమో ఉంటాం ఇంట్లో, వెళ్ళలేదమ్మా. మేము అంతకుముందు ఎప్పుడు వెళ్ళారు? మేము అంతకుముందు డిన్నర్కి వెళ్ళినాము, ఒక దగ్గరికి దావత్కి వెళ్ళినాము. నా కోడలు అందరూ చుట్టాలు అందరూ పోతురు అని ఆమెకు కూడా దావత్ పెట్టిర్రు. మా అక్క మనమరాలు, మా అక్క మా బిడ్డ మనమరాలు దావతు నైటు మమ్మల్ని రమ్మన్నది. వాళ్ళు రమ్మంటే పొద్దున్నే రాని చెప్పినాయి అంటే మేము ఇట్లా అంటూరమ్మా సువర్ణకోళ్ళు వాళ్ళు ఎట్లా బిడ్డ అంటే నాకు కూడా చెప్పిర్రు, అత్తయ్య నైట్ వెళ్దాము, నేను తీసుకెళ్తా, నువ్వు మీరు చెన్నచెర్లకు రాండ్రి అని చెప్పింది. అప్పుడు ఫోటోలు దిగిను. అప్పుడు మమ్మల్ని నైట్ తీసుకుపోయింది ఇంటికాడ. మళ్ళీ టీ ఇట తాగినాక మళ్ళీ ఈడికి వచ్చినాము. బస్ కాడ దాకా కార్లో దించేసింది, బస్ ఎక్కిచ్చింది. రానా మామయ్య అంటే నీకు డ్యూటీ టైం అవుతుంది కదా బిడ్డ, నిన్న చేయలేదు డ్యూటీ, ఇవాళ చేయకుంటే వరకు బాగుండదు అని చెప్పినాము మా కోడలికి. అంతే. బస్ ఎక్కి 2 రోజులు సెలవు పెట్టుకుందమ్మా. నా కోడలు బంగారం అమ్మ, నా బంగారం అమ్మ, నా కోడలు. మీ మన్మరాలతో ఇట్లా ఎప్పుడు మాట్లాడారు? అప్పుడైనా నా మన్మరాలు సంక్రాంతి రాలేదమ్మా, రాలేదు. దసరాకు వచ్చింది నా మనవరాలు, వచ్చింది. కానీ ఆమెకు ఎగ్జామ్స్లు ఉన్నాయి అని పండుగ ముందు వచ్చింది. ఆమె చాలా టైం ఎక్కువ ఇవ్వలేదు ఆమెకు. ఇక నేను వెళ్ళిపోతున్నా నాని,
అంటే నేను వస్తానమ్మా అంటే నేను మళ్ళీ ఎగ్జామ్స్ రాసినాక సెలవులలో నేను వస్తున్నా అని నీ దగ్గరికి అని చెప్పింది నా మనవరాలు. అంతే అంతే. అంతే. నా మనమడే సంక్రాంతి రమ్మని కూడా చెప్పిండు. తాత నాన్న నాని రాండ్రి పండుగకు రాండ్రి మనం పండుగ చేసుకుందాం అని. నా ఆరోగ్యమే సహకరించలేదమ్మా, పోలేకపోయినాం మేము. పోలేకపోయినామమ్మా. అంతే. చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కదమ్మా, చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచిగా చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము. మేము ఈడ ఇంత మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. ఈయనకు అటాక్, నా భర్తకు షుగరు, బీపీ అన్నీ ఉన్నాయమ్మా. ఆయనకి ఇంత టైంకు జొన్న రొట్టె గట్క అది ఆయనకి ఏదంటే అది చేసి పెట్టుకుంటా. నా కొడుకులు ఏం చెప్పారంటే, డాడీని చూసుకుని మమ్మీ మేము దూరంగా ఉన్నా, నేను వస్తా, అప్పటిదాకా మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి చెప్పిండు నా పెద్ద కొడుకు. వారానికి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసేది. లాస్ట్ ఎప్పుడు ఫోన్ చేసిండు? మేమే ఆ రోజు నా కొడుకుది పుట్టినరోజు, నా కోడలు ఇదైన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందా అని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టియ్యి, దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీకు పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనీక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళా ఆ ఒక క్షణమే, ఒక్క క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసినా నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది. అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానోళ్ళు మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం. మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు తోడు కావాలి కానీ ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళందరూ వచ్చేదాకా నేను ఉండాలిగా అమ్మ ఇక్కడనే, ఎక్కడని పోతాం మేము చేత కదని. వాళ్ళందరూ వచ్చేదాకా ఉండి మమ్మల్ని ఏడికి తీసుకుపోతే ఆడికి వెళ్ళినాం. గంతే అమ్మా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు. నా కోడలతో లేదు, నా కొడుకులతో వాళ్ళతో లేదు నాకు ఇబ్బంది. మేము మంచిగా, నాకు బిడ్డలు లేరమ్మా, నేను ఒక బిడ్డలు లేక చూసుకున్నామ్మా అందరినీ. 3 కోడలను నువ్వు ఇప్పుడు ఎంక్వైరీ చేసిన అంతే, పెద్ద కోడలు పోయింది కానీ ఎవరిని చేసినా. మీరు వ్యవసాయం చేస్తారా? నన్ను వ్యవసాయం చేసినమ్మా, 18 ఏళ్ళు వ్యవసాయం చేసి 80 ఏళ్ళ హిందుస్థాన్ కంపెనీలోకి వచ్చిన వర్కర్గా. అందులో 22 సంవత్సరాలు చేసిన, డ్యూటీ చేసిన. 2009 దిగిపోయినా. ఇప్పుడు నా ఏళ్ళు 75 ఏళ్ళు. ఇంటికనే ఉంటున్నా, నాకు శాతం అయితే లేదు. నా దగ్గర ఉన్న ఏదో పావులో ఎడకాలు ఉంటే ఆ కొడుకులకి ఇచ్చేసిన, అయ్యా తీసుకోరని చెప్పేసిన. మళ్ళీ మాకు ఆధారం కొడుకు మనిషి కొడుకు నెలకు 3 వేలు మాకు ఇస్తారు. మాకు జీవనాధారానికి ఇస్తారు, నా ఫోన్లో కొడతారు కొడుకులు 3. ఆడితే మేము పూట మందులు తీసుకొని అన్నం తింటాం, ఇదే ఉంటాం. మీరు ఆరోగ్యం ఉంటే మేము మంచిగా జాడి మేము ఆరోగ్యం కాపాడుకోరు మీరు అని వాళ్ళ అమ్మకి చెప్పారు. డాడీని కాపాడు, మీరు మంచిగా ఉంటే మేము ఇక్కడ డ్యూటీ చేసుకోగలుగుతాం అని చెప్పారు. అట్నే ఆమె మాకేం పనిలేక తల్లి, నాకు టైంకి ఏం కావాలంటే చేసి పెడుతుంది, తింటాము, ఇట్లా టైం పాస్ కూడా తిరుగుతాం అంతే. అంతవరకు మరి ఎలాంటి గొడవ లేదు ఎవ్వరితోనే. మా కొడుకులు దాకు మాకు లేదు, మా కోడలు మాకు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరు లేదు. అది ఏం జరిగిందో మాకే లేదు ఇక అంతే. అదేనైనా ఎందుకంటే ఇప్పుడు తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంచి జీతము, మంచి స్ట్రాంగ్ పర్సన్ అంటున్నారు. అంత బాగున్నా, అంత ధైర్యవంతురాలైనా బయటికి చెప్పుకోలేని సమస్య ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చాలా మేము ఏం అనుకుంటలేము. మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది, మాకేం తెలియదు. మేము వాడు ఉండి మాకు ఏమైనా చెప్తేనో మాకేం చెప్పలే ఆమె. ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుక్కి నేను అలా పుట్టినరోజు వారానికి వస్తాను, నా కొడుకు ఫోన్ చేస్తాడు. పూజ చేస్తే ఏమన్నా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామా అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు, డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న. అమ్మకి జ్వరం వస్తుందిరా అంటే, అదే నాయన ఇది పుట్టినరోజు అయ్యాలా వాడిది హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతా అని పెట్టేసిండు. కొద్దిసేపటికి చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి ఇట్లా సిగ్నల్ రమ్మంటే ఎందుకమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని.
అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందామా అనుకున్నా అంతవరకు నేను అనుకొని ఎవరు చెప్పలేదు ఒక్క బొక్కలని చెప్పారు ఏం హార్ట్ అటాక్ వచ్చిందో హాస్పిటల్కి చచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి వెంబడి ఫోన్ చేసిన మా అబ్బాయి చెప్పారేమో వాళ్ళు మళ్ళీ వెంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అని అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పారు ఆయన కూడా అంత అయిపోయింది డాడీ అని అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాడగుడికి మా చెల్లెలకు మా బామ్మడి భార్యకి అందరికి ఫోన్ చేసినాం గిట్ట చచ్చిపోయిందంట అయ్యా అని చెప్పిన ఒక్కరే మాకు తెలుసు అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు ముగ్గురు రాయి కింద పడరని అప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందాం హాస్పిటల్ చచ్చిపోయిందాం అనుకున్నాం కత్తని నాకేం తెలియదు ఆ విషయం కూడా. సార్ చివరిగా ఒక్క విషయం సార్, అంటే పాప బాబు వాళ్ళు చక్కగా చదువుతున్నారు సార్, వాళ్ళని అంటే ఏం చేద్దాం అనుకున్నారు సార్ మీరు? ఐఐటి బాబుకి ఐఐటి ఏమైతే వరకు బాబు ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. ఓకే సార్. విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లలే కూడా దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఈరోజు 3వ రోజు కార్యక్రమం కూడా పూర్తి చేశారు. మరి వాళ్ళ బంధువులతో అటు వాళ్ళ అత్త మామతోటి అలాగే భర్తతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా ఎటువంటి క్లూస్ కూడా మరి వాళ్ళందరూ దొరకలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క మరి సొంత అన్నే చెప్తున్నారు కదా బ్రదర్, విజయశాంతి రెడ్డి బ్రదరు, ఏ ప్రాపర్టీ కొన్నా మా చెల్లె పేరు మీదే మేము పెడతాము అని చెప్పేసి, మా చెల్లె పేరు మీదే రాయిస్తాము అని. ఎందుకంటే ఆయన ఆన్ రికార్డ్ అసలు మాట్లాడట్లేదు, ఆఫ్ రికార్డే మాట్లాడుతున్నాడు. వాళ్ళ బ్రదర్ అయితే స్టార్టింగ్ డే నుంచి కూడా అసలు మాట్లాడట్లేదు, చెప్పట్లేదు కూడా, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నాడు. పిల్లలిద్దరిని కూడా నేను నా చేతుల మీదుగా పెంచాను అంటున్నాడు. మా చెల్లెకి ఎలాంటి ఇబ్బంది రావద్దని మా దగ్గర పెట్టుకున్నాము అంటున్నాడు. అలాగే ప్రాపర్టీస్ అన్నీ కూడా మా చెల్లె పేరు మీదే రాయించాను, తన పేరు మీదే ఉన్నాయి. నా భార్య కూడా నా చెల్లె పేరు తన చేతి మీద టాటూ రాసుకొని టాటూ వేయించుకునింది అని చెప్పారు. అదేవిధంగా మరి అమ్మను కూడా అక్కడ పెట్టాను, మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అయినప్పటికీ కూడా చెల్లె దగ్గర పెట్టాను, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి మేము చూసుకుంటున్నాము అన్నారు. ఇటు చూస్తే భర్తనేమో మరి మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎప్పుడు కూడా నాతో ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, ఎవరైనా ఏమైనా అంటున్నారు అనే ఎప్పుడు టాపిక్ రాలేదు అని చెప్తుంది. ఓ పక్కనేమో అత్తమామలు చూస్తే మా కోడలు బంగారము, మా కోడలికి ఏ తప్పు తెలియదు, మా కోడలు చాలా స్ట్రాంగ్ ధైర్యవంతురాలు అని చెప్పేసి చెప్తున్నారు. పిల్లల కళ ఒకరేమో ఐఐటి అవ్వాలని, ఇంకొకరేమో ఇంజనీర్ అవ్వాలని కళలు, ఆ కళలుగానే మిగిలిపోయాయి, ఈరోజు కన్నీరే మిగిలిచాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? మరి స్టేటస్ పెట్టుకుంది, సూసైడ్ లెటర్ రాసి స్టేటస్ పెట్టుకుంది అని కొన్ని ఛానల్స్ ప్లే చేస్తున్నారు కదా. ఎలాంటి స్టేటస్ పెట్టలేదు తన ఫోన్లో మాత్రము. లెటర్ అయితే కార్లో దొరకడము అది నిజమే, కానీ ఎలాంటి స్టేటస్లు అయితే పెట్టలేదు. కానీ పోలీసులు విచారిస్తూనే ఉన్నారు వాళ్ళ కోణంలో వాళ్ళు. మరి ఆ ఫోన్లలో ల్యాప్టాప్లో ఏముంది అసలు ఏముంది అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆ ఫోన్లో ఏముంది? ఆ ఫోన్లో ఎవరైనా తనను టార్చర్ చేస్తున్న మెసేజ్లు ఉన్నాయా? కాల్ రికార్డ్స్ ఉన్నాయా? లాస్ట్ ఎవరితో మాట్లాడింది ఫోను? ఆ మాట్లాడిన పర్సన్ ఎవరు? ఎందుకంటే ఇటు విజయశాంతి రెడ్డి మదర్ కూడా చెప్తున్నారు, ఒక ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మనం మొన్న మాట్లాడించినప్పుడు. మరి ఆ ఫోన్ ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది? ఆ ఫోన్ వచ్చినప్పుడు ఎవరు అవతల పర్సను, ఏం చెప్పారు? ఆ తర్వాతనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందులోనే మిస్టరీ ఉంది అనిపిస్తోందో పక్క. అందుకు మరి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ బయటకు వస్తేనే ఏం జరిగింది అనే కోణంలో కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక విషయం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి, ఇద్దరు పిల్లలు అలాగే ఒక తల్లి, అది కూడా స్ట్రాంగ్ ఉమెన్ అనే చెప్పుకోవచ్చు. అలాంటిది మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న ఏంటి అంత పెద్ద గాథ, ఆ కథ ఏంటి అసలు అనే కోణంలో కూడా పోలీసులు ఒక పక్క బయటికి తెలియచేయచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లలు చేతికెదిగిన పిల్లలు, అటు ఒక మహిళ తీసుకున్న నిర్ణయం కాబట్టి, మహిళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, దాని వెనకాల ఏం దాగున్నాయని బయట పెడితే ఇంకా కొంతమంది కూడా ఇలాంటి విషయాలలో ప్రేరేపణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చాలామంది కూడా ఇలాంటి ఘటనలు ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఒకవేళ బయట పెట్టకపోవచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది.
కానీ ఏది ఏమైనప్పటికీ మిస్టరీగా మారింది 2 తెలుగు రాష్ట్రాలలో ముగ్గురి ఆ, దుర్మరణం అనేది. అంటే ఆత్మాహుతి అనేది చెప్పుకోవచ్చు, బలవన్ మరణం అని చెప్పుకోవచ్చు. అలాంటిది మరి ఆ ముగ్గురిది మిస్టరీగా మారిపోయింది, కలిచివేస్తుంది, కంటనీరు పెట్టిస్తుంది. ఏం జరిగిందనే కోణంలో ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత దూరం వచ్చాము, మరి భర్త దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా, ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ముగ్గురు అన్నదమ్ములు కూడా వాళ్ళు చాలా రోజులైంది మాట్లాడుకోక అని తెలిసింది. కానీ ఎందుకు అనేది కూడా ఇంకా అది తెలిసి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం మాత్రము వాళ్ళైతే ఒకటే చెప్పారు, సూసైడ్ నోట్లో మాత్రము బ్రతకలేకపోతున్నాను, బ్రతుకుదామని ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా తను అసహనానికి గురైపోయారు, ఒంటరితనాన్నే తను భరించలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనే ఒక అంచనాలకు రావాల్సి వస్తుంది అని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఓ పక్క ల్యాప్టాప్లని అలాగే ఫోన్లను కూడా ఫోరెన్సిక్ టెస్ట్ల పరిశీలనకు పంపిస్తున్నాము అని కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఏముంది అనేది కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. పోలీసులకి ఒక సవాలుగా మారిన కేసు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడని మిస్టరీ ఇది. ఈ వీడని మిస్టరీ వాళ్ళకే సవాలు విసురుతోంది అని అంటే ఎంత ఆలోచించినా మరి అంతు చిక్కని కథ ఏమో ఇది, గాథ ఏమో ఇది అనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారిస్తూ ఉన్నారు. అంటే ఒంటరితనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఎలా కలిగింది తనకు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు చూస్తే అన్న నేను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటా, మా చెల్లకు ఒంటరితనం అనేది లేదు, అసలు అది అవాస్తవం అంటున్నారు. ఒక పక్క భర్త కూడా అంటున్నారు లేదు, చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎప్పుడు మాట్లాడుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటప్పుడు ఒంటరితనం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమై ఉంటుంది దీని వెనకాల? అంటే అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరై ఉంటారు? పిల్లల్ని ఎలా ఒప్పించింది? పిల్లలు ఎలా ఒప్పుకున్నారు తల్లి మాటకి? తల్లి ఒడిలో వాళ్ళు తుది శ్వాస విడవడానికి ఎలా ఒప్పుకున్నారు? ఇదంతా కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది. ఈ మిస్టరీ వీడటానికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.